ఆడను చూసినట్టుంది సామె. మొన్న ఈ మధ్యన ఓ పోలీసోడిని పనిష్మెంట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించినాలే, సడన్ గా చూసి ఆడనుకున్నా. అవునా కృష్ణ గారు, మొన్న అద్దంకి బస్ స్టాండ్ సెంటర్లో ఓ వంకరోడు అమ్మాయిలు నడిపిస్తుంటే ఒంగోబెట్టి ఉప్పు కారం పెట్టేశాను. ఆడేంట్రా ఇక్కడ తిరణాల్లో కొత్త బట్టలు వేసుకుని కూర్చున్నాడా అనుకున్నా. ఏంది బందోబస్తుకు వచ్చినా? మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. రే సార్కి కుర్సీ వేయండిరా. ఏంది పని? మా కానిస్టేబుల్ కిరణ్ ని చంపేశారు. ఆ కేసు గురించి ఎంక్వైరీ చేస్తుంటే 10 ఏళ్ల క్రితం కందుకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన FIR లో అనుమానితుడిగా మీ పేరుంది. అది ఇలాంటి కేసే. 10 నిమిషాలు స్టేషన్కి వస్తే ఎంక్వైరీ చేసి మళ్ళీ దింపేస్తా. వెళ్దామా? 20 ఊళ్ళు సంవత్సరానికి ఒక్కసారి జరిగే తిరణాళ్ళు నా ఒంటి సేత్తో జరగాలి. రావడం కుదరదు, తర్వాత గడవడం. దేవుడు లేకపోతే జాతర ఆగిపోద్ది, పూజారి లేకపోతే పూజ ఆగిపోద్ది, ఈ డప్పులు లేకపోతే సౌండ్ ఆగిపోద్ది. మీరు లేకపోతే ఇక్కడే ఆగదు. కానీ ఓ 10 నిమిషాలు స్టేషన్కి రండి సార్. స్టేషనా? అది ఎట్టా ఉంటది? ఎప్పుడు చూడలేదే. ఎరా మన స్టేషన్ ఎప్పుడన్నా చూసావా? ఎందుకట్టనవుతున్నావు? చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ భూతపదం గుర్తొచ్చి. ఏందో అది? ఒరే అప్పిగా సుప్పిగా నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా. ఈడకొచ్చిన కాడు నుంచి చూస్తున్నా, నీ కళ్ళల్లో భయం కనబడలా. ఈ కటారి కృష్ణ పేరు మాత్రమే నీకు తెలుసు, ఆ పేరుకున్న బ్యాక్గ్రౌండ్ తెలీదు.